వచ్చారా? నీ వల్ల ఇదంతా జరిగింది. పడుకోవే. పాడమంటావా? నువ్వెంత అడిగినా ఇక మీదట నీకోసమే పాడను. ఉసి తిక్కదారా, పడుకోవే. పడుకో. ఇలాంటప్పుడు అలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావురా నువ్వు? నీకెంత షూట్ చేయబోతున్నారే. షూట్ చేస్తావా? చెయ్. అయ్యో, ఇందులో నేను మాట్లాడేది వినపడుతుంది. ఇదిగో పట్టుకో, తీసుకొని మాట్లాడు. కొడుతున్నావు కదా నన్ను. మాట్లాడు, నేను చెప్పేది వినపడుతోందా? ఉసి పిచ్చిది, నిన్ను షూట్ చేయబోతున్నారే. సార్ షూట్ చేయకండి, షూట్ చేయకండి సార్, షూట్ చేయకండి. నీకేం కాలేదుగా? వాకీ తీసుకోవే, వాకీ తీసుకో. జాగ్రత్తగా వెళ్ళు. నీకేం కాలేదుగా? నీకు నాకేం కాలా. నన్నెందుకు కాలుస్తున్నారా? నిన్ను టెర్రరిస్ట్ అనుకుంటున్నారే. నేను టెర్రరిస్టా? వాళ్ళకేమైనా పిచ్చా? వాళ్ళకి పిచ్చే. స్నైపర్స్ షూట్ చేసింది టెర్రరిస్టుల్ని కాదు, డీజిల్ లోకోలో రైట్ హ్యాండ్ కార్నర్ లో ఉన్న సేఫ్టీ బ్రేక్ స్విచ్ ని. దానికి బుల్లెట్ తగిలితే స్విచ్ ఆన్ అయ్యి డీజిల్ ట్యాంక్ సేఫ్టీ వాల్వ్ ఓపెన్ అయ్యి ఉండేది. డీజిల్ అంతా కారిపోయి ట్రైన్ ఆగిపోయేది. అప్పుడు వాళ్ళతో సంప్రదింపులు జరపడానికి ఈజీగా ఉండేది. దట్ వాజ్ అవర్ ప్లాన్. ఐ కెన్ అష్యూర్ యూ, అవర్ స్నైపర్స్ ఆర్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్. వాళ్ళు తలుచుకుంటే టెర్రరిస్ట్ ని సింగిల్ షాట్ లో షూట్ చేసేవారు. ఎక్స్క్యూజ్ మీ సార్, అలా అయితే బ్రేక్ స్విచ్ ని కరెక్ట్ గా షూట్ చేసి ఉండొచ్చుగా? See, try to understand. It was a fast moving train. The target was very small. అంతేకాకుండా అమ్మాయి అటు ఇటు మూవ్ అవుతోంది. It was a very big disturbance for us. That's why. Any more questions? Soon I will cut you. Hey! అరే क्या हुआ? What happened? వాళ్ళు సచ్చారు కదా. అదే సరే, ట్రైన్ మీద ఉన్న ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళు తప్పించుకున్నారు సార్. సావలేదా? అంత రెండు టెర్రరిస్టు సావలేదా? ఏ టెర్రరిస్ట్? అదే సారు, బల్లి శివాజీ అవ బ్యాటరీ వెండర్ ఇలా పక్కా టెర్రరిస్టు, దేశద్రోగి సారు. వాడు మనల్ని సంపును, అదుకు మున్నాల మనమే వాడిని సంపును, నా మమ్మల్ని కొల్లడం సార్. అరే హలో సార్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. కమ్ ఆన్, లెట్స్ గో టు ద బ్యాటరీ. కూల్ టేక్ కేర్. సార్ పోనీ మనం ట్రైన్ పైకి ఎక్కి టెర్రరిస్ట్ అటాక్ చేద్దాం సార్. నో ఫస్ట్ బ్యాటరీకి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఆ తర్వాత మూవ్ అవుదాం. కమ్ ఫాస్ట్. సారు, మీరు సంపలను నేను సంపును సారు. 2 గుడ్డే బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వండి. ఎంత డబ్బు వద్దండి. ఏంటి? వద్దంటున్నానుగా, వెళ్ళండి. ఎవడబ్బు సొమ్మని అలా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు? ప్రాణాలతో ఊరికి వెళ్తామో లేదో తెలియదు. డబ్బు ఏమన్నా మూట కట్టుకుని వెళ్తారా? కానీ ఒకటి సార్, చెప్పినట్టుగానే అంతు చూశారు. ఎవరంతు? ట్రైన్దే. ఎవరు? మీరే తమాషకు కూడా అలా మాట్లాడద్దురా సార్. బల్లి శివాజీ మీ అసిస్టెంట్, తనే మెయిన్ టెర్రరిస్ట్ అని అన్ని ఛానల్ వాళ్ళు చెప్తున్నారు. ఆ అమ్మాయి ఉందే, వాళ్ళెవరు? ఇద్దరు కలిసి ట్రైన్ కిడ్నాప్ చేశారంట. మీరు కెప్టెన్ అయినా టెర్రరిస్ట్ గ్రూప్ ని చక్కగా రన్ చేస్తున్నారు. ఏంట్రా టెర్రరిస్ట్ గ్రూప్ అంటూ అది ఇది అంటున్నావు? అయితే మన సార్ ని హీరోయిన్ ని అందరినీ లోపలేస్తారా? కన్ఫర్మ్ గా. శ్రీష కూడానా? అవును, బాంబేలో దావుతో లింక్ లో ఉన్న హీరోయిన్స్ ని అరెస్ట్ చేశారుగా. అవును. అలాగే ఈ హీరోయిన్ మీ లింక్ లో ఉంది కదా. నా లింక్ లోనా? ఇంకే కట్లెట్ లో బాణం వేసి వదిలారుగా. ఓ ప్రేమ బాణం వదిలేరా? అయ్యో రామా, రామా కాదు ప్రేమ. కట్లెట్లు ఇవ్వడం కుట్ర అవుతుందిరా. కుట్రే. కొన్నేళ్లకు ముందు మన ఊళ్ళో ఓ నాయకుడిని హత్య చేశారుగా. హత్య చేసిన వాడికి టీ సప్లై చేసిన వాడిని, బ్యాటరీ సప్లై చేసిన వాడిని, సైకిల్ ఎట్టుకోవడానికి చోటిచ్చిన వాడిని, వాళ్ళనే 20 ఏళ్లకు పైగా జైల్లో పెట్టారు. వాళ్ళకే అలాంటి పరిస్థితి వస్తే మొత్తం ట్రైన్లో ఉన్న జనాలందరినీ బాంబులు పెట్టి చంపాలనుకున్నారుగా. ఇక మీ పరిస్థితి ఏంటో. 30-40 ఏళ్ళు లోపలేస్తారు. టికెట్ అక్కడే అవుట్ అవుతుంది. చిచి, అన్నేళ్ళు పెట్టరురా. వచ్చే బర్త్డేకి ఉదయాన్నే ఉరి తీస్తారు.
ఎవరి బర్త్డేకి మీ బర్త్డేకే. భయపెట్టకండిరా. భయపెట్టడం లేదు సార్, రెడీగా ఉండమంటున్నా. కాసేపట్లో ఎలాగ మనల్ని అందరినీ అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎంక్వైరీ, కేసు, ఇన్వెస్టిగేషను, అది ఇది అని చెప్పి టార్చర్ పెడతారు.